దేవర వార్ 2 సినిమాల తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఫ్యాన్స్ అందరికీ ఐపీ ఇచ్చేలాగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ మాస్ స్టామినా తెలిసిన ప్రశాంత్ నీల్ ఈసారి ఏ మాత్రం అంచనాలు తగ్గకుండా తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ ఒక క్రేజీ ఫ్లాష్ బ్యాక్ ని ప్లాన్ చేస్తున్నారట. అది అలా ఇలా కాదు, వైల్డ్ ఫ్లాష్ బ్యాక్ అని టాక్ వినిపిస్తోంది. అందులో ఎన్టీఆర్ లుక్, యాక్షన్ అన్నీ కూడా వేరే లెవెల్ అని టాక్. అయితే ఈ న్యూస్ తెలిసినప్పటి నుంచి ఎన్టీఆర్ ఈ మధ్య గుబురుగడ్డం లుక్ తో కనిపిస్తున్నాడు. అందుకోసమేనా అంటూ ఆరా తీస్తున్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ ఈ లుక్ అయితే డిఫరెంట్ గా ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే పూర్తి మేకప్ సెటప్ తో అది అదిరిపోతుందని అంటున్నారు. త్వరలోనే ఆ వైల్డ్ ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన ఎపిసోడ్స్ షూట్ కూడా చేస్తారట. ఆ లుక్ లో ఎన్టీఆర్ ఎలా ఉంటాడన్నది ఫ్యాన్స్ కి సూపర్ ఎక్సైట్మెంట్ గా ఉంది. ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్స్ డ్రాగన్ సినిమాకి హైలైట్ థింగ్స్ గా చెప్పుకోవచ్చు. ఈ మధ్య ఎన్టీఆర్ బయట ఈవెంట్స్ లో కనిపించినప్పుడు, మొన్న కాంతారా ఈవెంట్ లో ఎన్టీఆర్ లుక్ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసింది అని చెప్పాలి. గడ్డం లుక్ తో ఎన్టీఆర్ బ్యాక్ స్టోరీ ఏంటా అని డౌట్ పడ్డారు ఫ్యాన్స్ అంతా. అయితే అదంతా డ్రాగన్ ప్రశాంత్ నీల్ ప్లానింగ్ లో భాగమే అని తెలుస్తోంది. డ్రాగన్ మూవీతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆకలి తీర్చడానికి ప్రశాంత్ నీల్ బాగా ప్రయత్నిస్తున్నాడు అనిపిస్తోంది. ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ఈ అమ్మడు నటిస్తున్నందుకు ఆవిడ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కేజీఎఫ్ 2 భాగాలు, సలార్ 1, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న ఈ డ్రాగన్ మీద ఆకాశమే హద్దు అనేలాగా అంచనాలున్నాయి. అందులోనూ ఎన్టీఆర్ రగ్గుల్ లుక్ తో కనిపిస్తాడని తెలిసిన ఫ్యాన్స్ అందరూ కూడా మరింత క్రేజీగా ఫీల్ అవుతున్నారు. 2026 సెకండ్ హాఫ్ లో రిలీజ్ ప్లానింగ్ ఉన్న ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా ప్లానింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. మరి ప్రశాంత్ నీల్ నిజంగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెడతాడా అన్నది సినిమా వస్తేనే చెప్పగలం. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. సిల్వర్ స్క్రీన్ పైన ఆయన కనిపిస్తే చాలు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వచ్చేస్తుంటాయి. రోల్ ఏదైనా సరే లుక్ నుంచి డాన్స్ వరకు తనదైన జోష్ తో అదరగొడుతూ ఉంటాడు మనోడు. తన నటనతో పాత్రలో దిగిపోతాడు. లాస్ట్ గా వార్ 2 లో వింటేజ్ లుక్ లో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయగా ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీలో చేస్తున్నాడు. ఈ మూవీలో తనదైన లుక్ కోసం తీవ్రంగా శ్రమిస్తుండగా తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఫేమస్ ఫిట్నెస్ ట్రైనర్ కుమార్ మన్నవ జూనియర్ ఎన్టీఆర్ జిమ్ ట్రైనింగ్ కి సంబంధించి వీడియో తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా ట్రెండ్ అవుతోంది. ఆయన ఎన్టీఆర్ డెడికేషన్ పైన ప్రశంసలు కురిపించాడు. దేవరా నుంచి వర, విక్రమ్ వరకు కూడా అన్నింటికంటే అత్యంత కఠినమైనది మూవీ ఏదైనా కూడా క్యారెక్టర్ లుక్ కోసం ఎన్టీఆర్ చూపే డెడికేషన్, అంకిత భావం నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ఆయన వర్క్, నిబద్ధత నాకు ఆనందం కలిగిస్తూ ఉంటాయి అంటూ రాసుకొచ్చాడు. నిజానికి చాలా రోజుల తర్వాత వార్ 2 ఎన్టీఆర్ 6 ప్యాక్ లో కనిపించారు. స్టూడెంట్ నెంబర్ 1 లో చాలా బొద్దుగా కనిపించిన ఆయన చాలా మూవీస్ వరకు అదే లుక్ లో కంటిన్యూ చేశారు. ఇక దీనిపైన సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కూడా వచ్చాయి. ఆ తర్వాత యమదొంగ మూవీ నుంచి సన్నగా స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు ఎన్టీఆర్. అరవింద సమేతలోను 6 ప్యాక్ తో కనిపించాడు. ఇక రీసెంట్ గా దేవరాలోను 2 డిఫరెంట్ లుక్ లో వావ్ అనిపించాడు. ఇక ఇప్పుడు డ్రాగన్ కోసం రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ మూవీలో ఆయన ఓ స్వాతంత్ర సమరయోధుడి పాత్రలో కనిపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ ఆ లుక్ కోసం శ్రమిస్తున్నాడు. కేజీఎఫ్, సలార్ మూవీస్ ను మించి ఓ పవర్ఫుల్ ఎలివేషన్ వచ్చేలాగా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన నవీన్ ఏర్నేని రవిశంకర్ ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 25న మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం.